లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. దేవుని బిడ్డలారా, ఈ నెలకు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. నా వెంబడి చెప్పండి, సర్వోన్నతుని శక్తి నన్ను కమ్ముకొనును. దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని బట్టి దేవాది దేవునికే నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ బ్యాక్గ్రౌండ్ మనకు పరిచయమైనటువంటిదే. యేసు ప్రభు యొక్క జన్మకు ముందు మరియ కన్యకగా ఉన్నప్పుడు గబ్రియేలు అనేటువంటి దేవుని దూత మరియ దగ్గరకు వచ్చి చెప్పినటువంటిది, నీవు దేవుని దగ్గర నుంచి దయ పొందినటువంటి స్త్రీవి, నీవు గర్భవతివై కుమారుని కంటావు అని అన్నప్పుడు మరియ చెప్పినటువంటి మాట, నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగును. అప్పుడు దేవుని దూత ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మాటే ఈ మాట, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. దేవుని బిడ్డలారా, మరి అడుగుతుంది, మానవ ప్రమేయంతోనే ఏదైనా జరగాలి కదా, పురుషుని ప్రమేయంతోనే గర్భధారణ అనేటువంటిది జరగాలి కదా, మరి ఏంటి వ్యతిరేకంగా చెబుతుంటున్నావే? పురుషుని ఎరగని దానని నేను కన్యకగా ఉంటున్నాను, కన్యకగా ఉండేటువంటి నేను జన్మనిస్తాను అని ఏ రకంగా చెబుతుంటున్నావు అని దేవుని దూతనే ప్రశ్నించిందండి. ప్రశ్నించినప్పుడు దేవుని దూత హుందాగా చెప్పినటువంటి మాట, నింపాదిగా చెప్పినటువంటి మాట, తొనుకు బెనుకు లేకుండా చెప్పినటువంటి మాట ఏంటంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని బిడ్డలారా, అద్భుతం అంటే ఏంటంటే ఒక 60-70 సంవత్సరాల్లో ఉండేటువంటి ఒక వృద్ధురాలు గర్భవతి అయితే దాన్ని మనం అద్భుతం అంటాం. ఆ వయసులో జరగదు కదా అనేటువంటిది, జరగదు, జరిగింది అని. కానీ విచిత్రం ఏంటి తెలుసా? అద్భుతములేకెల్లా అద్భుతము, సూచక్రియ కల్లా సూచక్రియ, వింత కంటే వింత, ఆశ్చర్యానికంటే ఆశ్చర్యము, సృష్టి ధర్మానికి విరుద్ధమైనటువంటిది, సృష్టి ధర్మానికి విరుద్ధమైనటువంటిది, దేవుడే పెట్టినటువంటి ఒక ప్రక్రియకు విరుద్ధమైన రీతిలో ఒక కార్యము జరుగుతుంది. మరి అడుగుతుంది, హౌ కెన్ దిస్ బి? ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది? దేవుని బిడ్డలారా, 2024లో 6 నెలలు మన జీవితాల్లో అయిపోయాయి. 6 నెలల్లో ఆయా పరిస్థితులు మన జీవితాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ, మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కానీ చూసినప్పుడు మళ్ళీ అవి కంటిన్యూ అవుతాయేమో, మళ్ళీ అవి నా జీవితంలో ఉంటూనే ఉంటాయేమో, లేకపోతే మళ్ళీ అదే రకంగా నేను ఉంటానేమో అనేటువంటి తలంపుల మధ్య మనం జీవిస్తూ ఒకవేళ ఉంటే, అలాంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు సర్వోన్నతుని శక్తి మనల్ని కమ్ముకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మానవ ప్రమేయం లేకుండా సృష్టి ధర్మానికి విరుద్ధంగా ఒక గొప్పదైనటువంటి సూచక్రియ, వింత మహత్కార్యము దేవుడు మరియ కొరకు జరిగించాడు. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు, నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. ఈ వాక్యాన్ని నమ్మి ప్రార్థన చేసేవారి జీవితంలో ఈ నెలలో గొప్ప కార్యములు ప్రభు జరిగించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో దేవుని దూత మరియతో చెప్పినటువంటి మాట, ఇదేలాగూ జరుగును అనుకుంటున్నావు కదా, ఎలాగూ నా జీవితంలో ఈ కార్యం జరుగుతుంది, ఎలాగూ ఈ అద్భుతం నా జీవితంలో జరుగుతుంది, ఎలాగా ఈ దీవెన నేను పొందుకోగలను, ఎలాగా నా కుటుంబంలో ఈ కార్యాలు జరుగుతాయి అని అనుకుంటున్నావు కదా. యాక్చువల్గా దట్ ఈస్ నాట్ పాసిబుల్, అది జరిగేటువంటిది కాదు. కానీ సర్వోన్నతుని శక్తి నీ పైకి వస్తుంది అని దేవుని యొక్క దూత చెప్పడం లేదు. సర్వోన్నతుని శక్తి నీ పైకి అలా తాకి వెళ్ళిపోతుంది అని చెప్పడం లేదు. అక్కడ వాడినటువంటి పదజాలాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని బిడ్డలారా, సర్వోన్నతుని శక్తి అంట అలా ఆవరించడం కాదు, కమ్ముకోవడం ప్రారంభిస్తుంది. యాక్చువల్గా ఈ పదాన్ని ఎక్కడ వాడాలి అంటే మేఘాలు దట్టముగా కమ్ముకున్నాయి, పొగ దట్టముగా కమ్ముకున్నది, మబ్బు దట్టంగా ఉంది అనేటువంటి దానికి మనం వాడాల్సినటువంటిది ఏంటంటే కమ్ముకోవడం. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో దేవుని దూత అంటున్నాడు, మామూలుగా లోక సంబంధంగా మబ్బులు, మేఘాలు, ఇవి చీకటి కమ్ముకోవడం మీరు చూసే ఉంటారు. కానీ గుర్తుంచుకో, దేవుని యొక్క
దేవుని యొక్క దూతగా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, సర్వోన్నతుని శక్తి నీపైకి ఏదో కొంచెము ఆ రకంగా కాదు, కమ్ముకుంటుంది. ఎందుకు ఆ మాట అన్నదండి? ఎందుకు దేవుని దూత ఆ మాట అన్నాడు? దేవుని దూత ఆ మాట అనవలసిన పని ఏముంది? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే, ఎప్పుడైతే దేవుని దూత అమ్మా నీవు గర్భవతి అవుతావు, నీవు ఒక కుమారుని కంటావు అనేటువంటి మాట చెప్పినప్పుడు ఒక్కసారి షాక్ అయిపోయింది. ఏంటి దేవుని దూత నా దగ్గరికి రావడం ఏంటి, దేవుని దూత చెప్పడం ఏంటిది, దేవుని దూత ఈ మాట పలకడం ఏంటిది అనేటువంటి ఒక భయం, ఒక అనుమానం, ఇవి ఆమెను కమ్ముకున్నాయండి. ఇవి ఆమె పైన ఉన్నాయి. ఒక అసాధ్యం కదా, ఇది జరగనటువంటిది కదా, నాకేమైనా భ్రమనా, నాకేమైనా ఏదైనా ఎల్యూషన్లో ఏమైనా ఉన్నానా అనేటువంటి తలంపులో ఉండగా అవి ఆమెను కమ్ముకుంటున్నాయి. ఆమె జీవితంలో అనుమానాలు వస్తుంటున్నాయి, ఆమె జీవితంలో ఒక భయం వస్తుంది. నేను ప్రదానం చేయబడిన స్త్రీని కదా, నా భర్త ఏమనుకుంటాడో, నా అత్తమామలు ఏమనుకుంటారో, నా ఇంట్లో ఉండే వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే నా ఊర్లో ఉండే వాళ్ళు ఏమనుకుంటారో, ఒక భయం, ఒక టెన్షన్, ఒక యాంగ్జైటీ, ఒక నమ్మలేనటువంటిది. దేవుని యొక్క దూత తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండగా అప్పుడు దేవుని దూత ఇచ్చినటువంటి జవాబే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని బిడ్డలారా, అసలు ఏంటిది ఈ వాగ్దానంలో ఉండేటువంటిది ఏంటంటే, ఏవేవో నిన్ను కమ్ముకుంటున్నాయి, ఏవేవో నీ ఆలోచనలోనికి వచ్చేస్తున్నాయి, నీ ఆలోచనలు అనేకమైన గూడు కట్టుకుంటున్నాయి, అనేకమైన వాటిని గురించి నువ్వు ఆలోచిస్తుంటున్నావు, తెగ ఆలోచన చేస్తుంటున్నావు. ఏంటి, ఎలా, ఎప్పుడు, ఎవరు సాయం చేస్తారు? ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నిన్ను అనేకమైనవి కమ్ముకోవాలని సాతాను ప్రయత్నం చేస్తుంటున్నాడు. బట్ రిమెంబర్, you are going to be covered and you are going to be immersed with the presence of the Lord. దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని బిడ్డలారా, ఒక 3 తలంపుల మీదట ఉంచి ఈ వాగ్దాన సందేశాన్ని నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఎందుకు ఆ మాట అన్నదంటే 34వ వచనాన్ని చదువుకుందాం. దేవుని దూత ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అనే మాట ఎందుకు అన్నాడంటే 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దాననే ఇదేలాగ జరుగునని దూతతో అనగా, మామూలుగా ఈ కార్యం జరగాలంటే పురుషుడు అవసరం కదా. ఇప్పుడు మాట మారుస్తాను, మనిషి ప్రమేయం అవసరం కదా, మనిషి లేకుండా ఈ కార్యం ఎలా జరుగుతుంది? మనుషులు అవసరం కదా. అంటే మరియ చెప్పేటువంటి మాట, ఒకవేళ ఇది జరిగిందనుకుందాం, ఒకవేళ నేను గర్భధారణ అనేటువంటి ఆశీర్వాదం నాకు కలిగిందనుకుందా, మనుషులు ఎవరు ఒప్పుకోరు కదా, మా ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు, నా తల్లిదండ్రులే ఒప్పుకోరు, మనుషులు ఒప్పుకోరు. ఇది మనుషులు నమ్మలేనటువంటిది, మనుషుల ద్వారా జరగనటువంటిది, మనుషులు ఒప్పుకోనటువంటిది. ఇది ఎలాగు జరుగును? ఏ మ్యాన్ ఈస్ నీడెడ్ ఆర్ ఏ పర్సన్ ఈస్ నీడెడ్. దేవుని బిడ్డలారా, మన జీవితాల సందర్భాల్లో మనకున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు, ఎవరున్నారు ఈ పరిస్థితుల్లో విడిపించడానికి, ఎవరున్నారు సహాయం చేయడానికి, ఎవరున్నారు దీవించడానికి, ఎవరున్నారు ఇంటర్వ్యూ కావడానికి? దేవుడు అంటున్నాడు, ఏ మనిషి అవసరంలా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. యు మే బి డిపెండింగ్ అపాన్ ఎ పర్సన్. ఒక వ్యక్తి పైన నువ్వు ఆధారపడుతున్నావు మరియా, ఒక వ్యక్తి అవసరతను గురించి నువ్వు ఆలోచన చేస్తుంటున్నావు, కానీ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని బిడ్డలారా, మామూలుగా మనిషికి పుట్టినటువంటి బిడ్డను ఏమంటామండి? కుమారుడు అంటాం. అతని కుమారుడు, ఆమె కుమారుడు, ఆమె కుమార్తె, అతని కుమార్తె అని చెప్తాం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుందో, ఏమని పిలవబడతాడు తెలుసా? చూడండి, దేవుని దూత ఏమంటున్నాడు? పుట్టబోవు శిశువు, 35వ వచనం, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మామూలుగా హీ షుడ్ బి కాల్డ్ ద సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అని పిలువబడాలి మనిషికి జన్మిస్తే. కానీ ఇప్పుడు మనుష్య ప్రమేయం లేకుండా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటూ ఉండగా జన్మించేటువంటి శిశువు ఏమవుతాడో తెలుసా? దేవుని కుమారుడు అనబడును. అంటే ఇంతవరకు ఒక గుర్తింపు ఉంది, కానీ ఆ గుర్తింపు మారిపోతుంది. దేవుని బిడ్డలారా, మన జీవితాలను చూసి దేవుడు అంటున్నాడు, ఇంతవరకు నీకున్న గుర్తింపు ఒకటిగా ఉండవచ్చు, ఒక రకమైనటువంటి గుర్తింపు, నీవు ఇలాంటిది, లేకపోతే నీ కుటుంబంలో పరిస్థితులు ఇలా నీ పేరు చెప్తుండగానే ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది, నీవు అనుకుంటుండగానే ఏదో ఒకటి నీకు గుర్తొస్తూ ఉంటుంది. బట్
ఇప్పటి నుంచి ఆ పరిస్థితి మారిపోతుంది. ఒకవేళ ఒక స్త్రీగా పెళ్లి కాని కన్యకగా గర్భవతి అయ్యావు అంటే ప్రజలు వేవేరుగా అనుకుంటారు కదమ్మా. కానీ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. హీఈస్ నాట్ ఏ సన్ ఆఫ్ మ్యాన్, బట్ హీఈస్ అ సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడు. అంటే వెరీ సింపుల్గా ఒక మాట చెప్తున్నాడు. సర్వోన్నతుని శక్తి ఎందుకు కమ్ముకుంటుందంటే దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ హ్యూమన్ టు ఇంటర్ఫియర్. ఒకవేళ మనిషి అవసరం లేకుండానే సర్వోన్నతుని శక్తి కొన్ని కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక పాడుకున్నాం కదా, నాకు ఎవరున్నారు, నా తోడు నీవే ప్రభా, నా తోడు నీవే ప్రభా. ఎందుకు అంటే ఈ దేవుని యొక్క శక్తి, సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుందంట. ఎందుకు ఆ మాట రాయబడింది తెలుసా? ఎందుకు ఆ మాట? మనిషి 1 గంట ఉంటాడండి, 2 గంటలు తోడుగా ఉంటాడు, 3 గంటలు తోడుగా ఉంటాడు, 12 గంటలు తోడుగా ఉంటాడు. ఆ తర్వాత తోడుగా ఉండడం బరువు అయిపోతుంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని బిడ్డలారా, ఈ నెలలో విచ్ ఇస్ నాట్ పాసిబుల్, అది ప్రభు జరిగించునుగాక. ఏది జరగదు అనుకుంటున్నామో అది నా దేవుడు జరిగించునుగాక. ఎందుకు ఒకటి సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుంది. సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుంది. ఎవరైతే నమ్మి ఈ వాక్యాన్ని బట్టి దేవా లూకా 1:35 నా జీవితంలో ఈ పరిస్థితుల్లో నెరవేర్చు, సర్వోన్నతుని శక్తి కమ్ముకోవాలి, సర్వోన్నతుని శక్తి పని చేయాలి అని ఎవరైతే దేవుని అడుగుతారో ఈ వాక్యాన్ని దేవుడు అక్షరాల నెరవేర్చబోతారు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అందాం. గట్టిగా ఆమేన్, ఆమేన్. మరియను చూచి దేవుని దూత అంటున్నాడు, మనిషి అవసరం గురించి నువ్వు మాట్లాడుతున్నావు మరియా, మనిషి అవసరం లేదు, సర్వోన్నతుడు ఉంటున్నాడు, సర్వోన్నతుని శక్తి ఉంది, ఆ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట అన్నాడు? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అనేటువంటి మాట ఎందుకు మాట్లాడాడు అంటే ఆమె యొక్క తలంపుల్లో చాలా మెదులుతూ ఉన్నాయి. మరి యొక్క తలంపుల్లో ఏంటి అంటే ఒకవేళ నేను గర్భవతి అయ్యాను అనేటువంటి వార్త నా తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు నమ్మలేరు కదా, లేకపోతే నా పైన నింద వస్తుంది కదా, మా కుటుంబం పైన నింద వస్తుంది కదా. ఆ తలంపులు ఒక రకంగా పనిచేస్తుంటున్నాయి. లేదు, ప్రదానం చేయబడిన తల్లిదండ్రులు ఏదైనా వెనకేసుకొని వచ్చారు అనుకుందాం, ప్రదానం చేయబడినటువంటి యోసేపు ఎలా ఒప్పుకుంటాడు? నేను కన్యకను కదా అని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కన్యక కాకుండా నేను గర్భవతి అయ్యాను అని చెబితే ఏ రకంగా అదొక యాంగిల్లో పనిచేస్తూ ఉంది. లేకపోతే ఒకవేళ వీళ్ళిద్దరు ఒప్పుకున్నారనుకో, పెళ్ళి అయినటువంటి రోజు నా ముఖమంతా ఏదో రకంగా ఉండి నేను గర్భవతిగా ఉండేటువంటి లక్షణాలు బయటికి కనబడుతూ ఉంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ప్రజలేమనుకుంటారు? 1, నా కుటుంబం ఏమనుకుంటుంది, 2, నా భర్తగా ఉండేటువంటి యోసేపు ఏమనుకుంటాడు, ప్రజలేమనుకుంటారు? దేవుని యొక్క దూత చెప్పినటువంటి మాట, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఎందుకు కమ్ముకుంటుందంటే భర్త దగ్గర సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుంది, కుటుంబం దగ్గర సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుంది, ప్రజల దగ్గర సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుంది. దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఫర్ అదర్స్ టు థింక్ డిఫరెంట్లీ అబౌట్ యూ. నీ గురించి వేరుగా ఆలోచన చేసి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులుగా వారు మారిపోవచ్చు అని అనుకొని బాధపడుతున్నావు కదా. ఇతరులు ఏమనుకుంటారో, ఇతరులు ఏమని నా గురించి అనుకుంటారో, ఇతరులు ఇంతవరకు ఏమనుకోకున్నారు కదా, ఇక ఏమనుకుంటారో అనేటువంటి తలంపులో నువ్వు ఉన్నావు కదా. దేవుని దూత అంటున్నాడు సర్వోన్నతుని శక్తి నిన్నే కాదు, నీ గురించి ఎవరు ఆలోచన చేసినా వారిని కూడా గమ్ముకుంటుంది. అందుకే తల్లిదండ్రులు ఏమనలేదు, యోసేపు ఏమనలేదు. కింది వచనాల్లో మరియ ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుండగానే ఎలిజబెత్ ఏముంటుందంటే, ఏంటి మరియా నువ్వు గర్భవతి ఎలా జరిగింది అని అడగలేదండి. బైబిల్లో వ్రాయబడింది దేవుని యొక్క ఆత్మ ఎలిజబెత్ పైకి వచ్చిందండి. అంటే మరియ ఎంట్రీ కాకముందే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తున్నాడండి ఎలిజబెత్ పైన దేర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్ అదర్స్ హూ ఆర్ రెడీ టు క్వశ్చన్ యూ. నిన్ను ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఎవరున్నారు అనేటువంటి బాధ నీకు అవసరం లేదు. సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుంది. హల్లెలూయా. అంటే ఒక రకంగా చెప్పాలంటే యు ఆర్ కంప్లీట్లీ సీల్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. నేను పూర్తిగా దేవుని యొక్క శక్తి కమ్ముకుంటుంది. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. దాని గురించి నేను బాధ్యత వహిస్తాను. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి ఏమని జవాబు చెప్పాలా, వీళ్ళకి ఏమని జవాబు చెప్పాలా, వాళ్ళు అడిగితే ఏమని చెప్పాలా, వీళ్ళు అడిగితే ఏమని చెప్పాలా. మన యొక్క థాట్స్లో దేర్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ బ్రూడింగ్. ఏదో గూడు కట్టుకుంటూ ఉంటుంది. ఏం చెప్పాలి, ఏ రకంగా. మరియలో అదే
అదే ఉంది. అందుకే దేవుని దూత అంటున్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నిన్ను కమ్ముకుంటుంది. దేవుని బిడ్డలారా, నీపైనే కాదు, నీకు వ్యతిరేకుల పైన కూడా ఈ యొక్క దేవుని శక్తి పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఎందుకండి కమ్ముకోవాలి? ఎందుకు కమ్ముకోవాలి? దేవుని బిడ్డలారా, ఎలాంటి వాగ్దానం అంటే ఇది, పుట్టబోవు శిశువు ముద్దుగా ఉంటాడు, అందంగా ఉంటాడు, చూడడానికి చెబ్బీ చిక్స్, డింపుల్ చిన్, ఐస్ ఆర్ బ్లూ అనే రకంగా ఉంటాడు అని లోకం అనుకుంటూ ఉంటుంది కదా. డెలివరీ అవుతున్నా కానీ చూస్తాం, అబ్బా ఎవరు పుట్టు, ఎవరు పోలిక, వాళ్ళ అమ్మనా వాళ్ళ నాయననా ఇంకా ఎవరా ఇది అనుకుంటాం. సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుంది. ఎఫెక్ట్ ఏంటి తెలుసా? శిశువు పరిశుద్ధుడై. అబ్బా ఎంత గొప్ప మాట అండి. అంటే ఆ శిశువే పరిశుద్ధుడుగా, అంటే దాని అర్థం ఏంటంటే లోకంలో ఉండేటువంటి ప్రతి శిశువు జన్మతః పాపి, కానీ ఈ పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటానే శిశువు పరిశుద్ధుడుగా ఉంటాడంట. అంటే ఇంతవరకు శిశువులందరూ కూడా, లేకపోతే మిగిలిన శిశువులందరూ కూడా అపవిత్రులుగా, పవిత్రత లేనివారుగా ఉండగా బైబిల్లో వ్రాయబడింది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, శిశువే పరిశుద్ధుడైపోతాడు. అంటే పరిశుద్ధత ఉంటుంది. డోంట్ వరీ మరియా, నీ కుటుంబంలో ఈ శిశువు ఎట్లా జన్మించాడో అని పాపపు నింద నీ పైన పడుతుంది అనుకుంటున్నావు కదా. ఈ శిశువు అపవిత్రుడైన శిశువు కాదు, పవిత్రుడైన శిశువు, పరిశుద్ధుడైన శిశువు. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ శక్తి నీ పైకి వచ్చినప్పుడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు జరిగేటువంటిది ఏంటి తెలుసా? ద ఎఫెక్ట్ విల్ బి డిఫరెంట్. దాని ప్రభావమే వేరుగా ఉంటుంది. ఎలాంటి ప్రభావం? పరిశుద్ధత. దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితాల్లో అనిపిస్తుండవచ్చు, 6 నెలలు అయిపోయింది కదా, నేను అంత పరిశుద్ధినిగా లేను కదా, నా కుటుంబంలో పరిశుద్ధత లేదు కదా, నా జీవితంలో పరిశుద్ధతలో నేను ప్రయత్నం చేస్తున్నా జరగడం లేదు కదా అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే, దేవుని వాగ్దానం ఏంటి తెలుసా? హోలీనెస్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్ టు యూ. పరిశుద్ధత అనేటువంటిది అసాధ్యం కాదు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా. సర్వోన్నతుని శక్తి కమ్ముకునిందంటే శిశువు పరిశుద్ధుడే. దేవుని బిడ్డలారా, అంటే యేసు ప్రభు యొక్క పరిశుద్ధతని నేను తక్కువ చేసి మాట్లాడడంలా. ఆ యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుందంటే, ప్రజలు ఆ శిశువును ఎవరి దగ్గరికి పోయావో, ఎక్కడ పడుకున్నావో, ఏం తప్పు చేసావో అనేటువంటి మాటలు అంటారు కదా, అది కాదు. పరిశుద్ధుడైన శిశువుగా ఉంటాడు. పరిశుద్ధత అనేటువంటిది ఉంటుంది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ నెలలో నీ జీవితంలో పరిశుద్ధత వైపు నువ్వు వెళ్తావు, పరిశుద్ధునిగా జీవిస్తావు, పరిశుద్ధురాలుగా జీవిస్తావు. ఎప్పుడు? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటే. సర్వోన్నతుని శక్తిని నువ్వు ఆశ్రయించకపోతే నీ జీవితంలో పాపమే కమ్ముకోవడం ప్రారంభిస్తుంది, పాపమే నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మరియా అపవిత్రత ఒక నింద నీ పైకి రాకుండా ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద హోలీనెస్. పరిశుద్ధత అనేటువంటిది నీ శిశువు పైకి వస్తుంది అంతే తప్ప అపవిత్రత కాదు. రెండవదిగా, ఈ యొక్క సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అదే లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం చూడండి. 41వ వచనం, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను. సర్వోన్నతుని శక్తి ఈమెను కమ్ముకొనుంది. ఈమె ఏం చేసిందంటే, తన ఊరిలో ఉండి వేరొక ప్రాంతంలో నివసించే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందండి. ఎలిజబెత్ దగ్గరికి వెళితే బైబిల్లో వ్రాయబడింది, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఏముందంట? మరియ దగ్గర ఏముందంట? వందన వచనం ఉంది. దేవుని బిడ్డకి ఏముండాలి తెలుసా? వందన వచనం చెప్పడం ఉండాలి. అందుకే ప్రేరేపైన తర్వాత అందరికీ ప్రభు పేరట వందనాలు అని ఎందుకంటామంటే, అది స్టైల్ కాదు, అది ఫ్యాషన్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన ఉంటే, నీవు దేవుని బిడ్డవైతే నీ జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి తెలుసా? చూసి గమ్మునుండడం కాదు, వచ్చాడా అనుకోవడం కాదు, వచ్చిందా ఏమి అనుకోవడం కాదు, ఎదుటి వ్యక్తిని గౌరవించడం నీకు చేత కావాలి. మరి అంటుంది,
నేను దేవుని దూతను చూచా, దేవుని యొక్క ఆత్మ నా పైన ఉంది, సర్వోన్నతుని శక్తి నా పైన ఉంది, సర్వోన్నతుని శక్తి నన్ను కమ్ముకొనింది. ఈ ముస్లాంకి నేనేంది వందనాలు చెప్పడం అనుకోలా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ ఎవరిపైన ఉంటాడో, దేవుని యొక్క ఆత్మ ఎవరిలో పనిచేస్తూ ఉంటాడో, ఎవరిని సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుందో, దే విల్ హ్యావ్ ఎ మేనర్స్. వాళ్ళు మర్యాద పూర్వకంగా జీవించేవారుగా ఉంటారు. మేనర్లెస్ పర్సన్స్గా ఉండరు. ఎదుటి వ్యక్తిని గౌరవించే వ్యక్తిగా ఉంటారు. భర్తను గౌరవిస్తారు, భార్యను గౌరవిస్తారు, పిల్లలను గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు. ముస్లామెలో ముస్లామే, మన భాషలో చెప్పాలంటే అంటే చాలా బహుకాలం గడిచిన వృద్ధురాలు. ఒకవేళ మరి అనొచ్చు, నేను చెప్పినా కానీ నువ్వు వినలేదు, నీకు చెవుడు వచ్చింది అనేటువంటి డైలాగ్ కూడా ఆమె చెప్పవచ్చు. అది కాదు. మరియా, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే, దేవుని బిడ్డలారా, ఏమవుతుంది తెలుసా? ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎలాంటిది తెలుసా? సర్వోన్నతుని శక్తి ఎలాంటిది తెలుసా? నీ గర్భములో ఉండేటువంటి వ్యక్తిని కూడా ప్రభావితం చేయగలదు. అంటే గర్భములో ఉండేటువంటి పరిస్థితులపైకి, అంటే ఎక్కడో దాక్కున్నటువంటి పరిస్థితులపై కూడా వెళ్ళగలదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నీ జీవితంలో రాకుండా ఒక ఆశీర్వాదం ఎక్కడో ఒక చోట దాక్కునుంది. సాతాను ఎక్కడో దాచిపెట్టాడు, ఎక్కడో ఉంది, నీకు ఎక్కడ ఉందో తెలియదు, ఏ రకంగా ఉందో తెలియదు. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంది కాబట్టి ఆ శక్తి ఏం చేస్తుంది తెలుసా? ఎక్కడెక్కడ నీకు సంబంధించింది రియాక్ట్ కావాలనో అవన్నీ రియాక్ట్ అవ్వబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ నథింగ్ బట్ ద ప్రామిస్ దట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ అస్. దేవుని యొక్క వాక్యము, వాగ్దానము మన కొరకు పని చేయబోతుంది. ఎక్కడ పని చేస్తుంది? మరి యొక్క వందన వచనం వినగానే గర్భంలో ఉన్నటువంటి శిశువు రియాక్ట్ అవుతున్నారండి. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు డాక్టర్లు చూసి ఏమంటారు తెలుసా? గర్భంలో ఉండేటువంటి శిశువు తిరగలేదా, కాబట్టి ఇది వాడండి, అది వాడండి. ఏమీ లేదు, మరియ పోయి నిలబడింది, గర్భంలోని శిశువు గంతులు వేశాడు. తిరగడంలా, మామూలుగా లోపల ఉండేటువంటి బిడ్డ తిరుగుతూ ఉంటారు, లేదా కాలుతో తంతూ ఉంటాడు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. గంతులు వేసెను. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మకార్యం ఏంటి తెలుసా? సర్వోన్నతుని శక్తి ఏంటి తెలుసా? నీ ఎదుట ఎవరు రియాక్ట్ కాకున్నా, నీ కోసం ఎవరు స్పందించకపోయినా, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి. నా దేవుడు ప్రతి ఒక్క ఏరియాను దర్శించునుగాక. ఆమేన్. సర్వోన్నతుని శక్తిని కమ్ముకుంటుంది. ఈవెన్ నీ కంటికి కనబడకుండా ఉండేటువంటి పరిస్థితులపైన కూడా యు ఆర్ గోయింగ్ టు షో యువర్ ఇన్ఫ్లుయెన్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుని దేవుని శక్తి మమ్మును కమ్ముకుంటుందని మీ వాగ్దానం ప్రభువా. ఇప్పుడు ఆ మాట నెరవేరునుగాక. దేవుని యొక్క ఆత్మ ఆవరించునుగాక. లెట్ ద స్పిరిట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ కమ్ అపాన్ ఎవ్రీబడీ ఇన్ అ మైటీ వే. యేసు నామమందు దేవుని యొక్క ఆత్మ దర్శించునుగాక. ఇక్కడ ఉండేవారైనా, లైవ్ లో చూస్తున్న వారైనా, ప్రతి ఒక్కరు లూకా 1:35 బట్టి దేవా మీ సర్వోన్నతమైన శక్తి కమ్ముకొనుగాక. సర్వోన్నతమైన శక్తి దేవుని కార్యాలిక ప్రారంభమగునుగాక. శరీరములో ప్రారంభమగునుగాక. ఇప్పటి నుంచే శరీరములో దేవుని కార్యాలు ప్రారంభమగునుగాక. కుటుంబాల్లో ప్రారంభమగునుగాక. పిల్లలలో ప్రారంభమగునుగాక. అవసరతల్లో సర్వోన్నత శక్తి కనబడునుగాక. తండ్రి కోరికల విషయాల్లో, పరిశుద్ధమైన కోరికల విషయాల్లో సర్వోన్నతమైన శక్తి కలిగిన కార్యాలే జరుగునుగాక. కుటుంబ పరిస్థితులు మారిపోవునుగాక. సర్వోన్నతమైన శక్తిని బట్టి అఫీషియల్ లో ఉండేటువంటి ప్రతి ఛాలెంజ్, ప్రతి డిస్టర్బెన్స్ తొలగిపోవునుగాక. దేవా, కుటుంబాల్లో ఆర్థిక సమృద్ధి విషయంలో సర్వోన్నతమైన శక్తి కమ్ముకొనుగాక. ఇంతవరకు జరగనటువంటి కార్యం, మనుషుల సహాయం ద్వారా జరగనటువంటి కార్యం ఏది ఎదురు చూస్తున్నా అది యేసు నామమందు ఈ నెలలో నెరవేరునుగాక. ఆ దీవెన పొందుకొందురుగాక. ఆ కార్యము జరుగునుగాక. ఆ దీవెన కలుగునుగాక. ఆ మేలు కలుగునుగాక. సర్వోన్నతమైన శక్తి, దేవుని శక్తి పని చేయునుగాక. ఇంకా చాలా మంది అనుమానం కలిగి ఉన్నారు. ఇంతకాలం జరగలేదు కదా. ఫర్గెట్ అబౌట్ దట్.
సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటే పరిస్థితులు మారిపోబోతుంటున్నాయి. హల్లెలూయా. ఇంతవరకు ఏది జరగలేదనుకొని ఇక్కడికి వచ్చారు, జరిగితే బాగుండు కదా అనుకుంటూ వచ్చారు, అది ఖచ్చితంగా దేవుడు జరిగించబోతున్నాడు. ఇది దేవుని మాట, ఇది దేవుని వాక్యం. లూకా 1:35. సర్వోన్నతుని శక్తి నీ సమస్యను కమ్ముకుంటుంది, నిన్ను కమ్ముకుంటుంది. మాకు సంబంధించిన ఎక్కడెక్కడ దాంకొని మా దగ్గరికి రాకుండా ఉన్నా అవి యేసు నామమందు మా వద్దకు వచ్చునుగాక. యేసు నామమందు వాటిపైన దేవుని యొక్క వాగ్దానం పనిచేయునుగాక, పనిచేయునుగాక. తండ్రి మీకే స్తోత్రము తండ్రి. హల్లెలూయా. సర్వోన్నతమైన శక్తి, 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 శక్తి కలిగిన కార్యాలయం మేము చూచుదుమగాక. విచ్ ఇస్ ఇంపాసిబుల్ అనుకున్నారు, ఇక అసాధ్యం అనుకున్నారు, అదే నెరవేరును గాక. అసాధ్యమైనవన్నీ కూడా నెరవేర్చబడును గాక. యేసు నామమందు, యేసు నామమందు పరిశుద్ధాత్మ కార్యాలు తగ్గింపు మా జీవితాలు అత్యధికమగును గాక. ఎట్టి పరిస్థితుల్లో దేన్ని బట్టి కూడా మేము హెచ్చించుకొనకుండా తగ్గించుకునే వారంగా ఉండే కృపను మాకు సమృద్ధిగా దయచేయమని ఈ వాగ్దానము అక్షరాల ప్రతి క్షణము నమ్మిన ప్రతి జీవితాల్లో, ఈ వాగ్దాన్ని ఆశ్రయించిన ప్రతి జీవితములో యేసు నామమందు నెరవేర్చి మహిమను పొందుమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ నూతన నెలలో నూతన వాగ్దానంతో మేము ప్రవేశించి ఉండగా ఇది మొదలుకొని సమస్తము సమకూడి మేలుకరముగా జరుగునుగాక, మేలుకరముగానే జరుగునుగాక, ఆశీర్వాదకరముగానే జరుగునుగాక, దీవెనకరముగానే జరుగునుగాక. ప్రతి అవసరత వెంటనే తీర్చబడునుగాక. మోయబడిన ప్రతి తలుపు యేసు నామమందు ఈ వాగ్దానాన్ని బట్టి తెరవబడునుగాక. మోయబడిన గర్భములు తెరవబడునుగాక. మోయబడినటువంటి ఆశీర్వాద తలుపులు తెరవబడునుగాక, తెరవబడునుగాక, తెరవబడునుగాక. దేవా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ దీన స్థితిలో ఉండేటువంటి ప్రతి జీవితము ధన్యమైన స్థితిలోనికి ఈ వాగ్దానాన్ని బట్టి వచ్చునుగాక. దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మహిమ, 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 ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవా మా మధ్య మీరు చేసిన ప్రతి మహోపకార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.